సినీ యాక్టర్లు బెట్టింగ్ ప్రమోషన్ ఇస్తున్నారు కదా, వాళ్ళకు దాని గురించి తెలుసు. ఆ బెట్టింగ్ యాప్ వల్ల జనాలు అనేది నష్టపోతారని తెలుసు, చనిపోతారు అని తెలుసు. ఎక్కువ అయితే చనిపోయే సిచ్యువేషన్లు కూడా ఉంటాయి. రెండోది, ఆ ప్రమోషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళ డబ్బుల కోసం ప్రమోషన్ ఇస్తారు. వాళ్ళు ఈ సినిమాలు, సీరియల్, యాక్టింగ్ చేసి డబ్బు సరిపోతలేదా? అలాంటి యాడ్స్ ఇచ్చుకుంటా జనాలను సావదెంగడానిక ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు? 10 మందిలో ఒక్కడు మాత్రమే సంబంధించిన యాప్కు డబ్బులు సంపాదిస్తాడు అంతే. మిగతా 9 మంది అనుకుందాం, 10 నంబర్స్లో ఒక నంబర్కి మాత్రమే వస్తాయి అమౌంట్, ప్రాఫిట్ వస్తాయి. మిగతా 9 నంబర్ పైసా పోగొట్టుకుంటే ఆయనకు ప్రాఫిట్ వస్తాయి. ముందు ఇచ్చేస్తాడు, తర్వాత లాగేస్తాడు, మళ్ళీ ఇచ్చేస్తాడు, మళ్ళీ లాగేస్తాడు. ఇక్కడ ఆశ, మనిషికి ఆశ. అరే అమ్మాయి 2 లక్షలు వచ్చినాయి 50,000 వచ్చినాయి అనుకున్నాడు. నెక్స్ట్ ఏం చేస్తే 1,00,000 వీక్తుంది, మళ్ళీ తర్వాత 50,000 వస్తాయి. అరే వచ్చింది కదా ఐదు పెడతా అనుకుంటే 1,00,000 వస్తుంది. మళ్ళీ 1,00,000 పెట్టిండు ఆ 1,00,000 వీక్తుంది, మళ్ళీ 2 లక్షలు. ఇట్లా పెంచుకుంటా, అంటే ఆశ ఇచ్చుకుంటా తీసుకుంటా పోతున్నారు. ఈ ఆశ వల్ల ఉన్న ఎవరు యూత్ కావచ్చు, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే ఆ డబ్బును ఆశపడి ఇంకా వస్తాయేమో ఆశపడకుండా ఉన్నాయని పోగొట్టుకున్న తర్వాత సూసైడ్లు చేసుకున్నాను. ఇవాళ ఇది గౌడవెల్లి అనే రైల్వే స్టేషన్ దగ్గర ఒక పర్సన్ బెట్టింగ్ పెట్టి 2 లక్షలు లాస్ అయ్యి చనిపోయాడు. మరి యాక్టర్స్ ఎందుకు ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు? సినిమా సంబంధించిన వాళ్ళను, అభిమానులు, ప్రేక్షకులు వాళ్ళని చూసి అలా ఆ స్టేజ్కి తీసుకొచ్చిన వాళ్ళు డబ్బు సంపాదించడానికి కారణం కూడా ప్రేక్షకులే. వాళ్ళ ఆ కోట్లలో ఉండి కూడా ఇలాంటి వాటికి ఎందుకు అప్రోచ్ అవుతున్నారు? ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు? అదే ఏ విధంగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో దీని ద్వారా ఎన్నో డబ్బులు సంపాదించి ఇట్లా గాళ్ళకి ఎగిరేస్తున్నారు పైసలు. మనం చూసిన ఎన్నో రీల్స్లో కూడా. ఎందుకని ఇంత ఇదిగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారంటే ఏం చేస్తారు? గవర్నమెంట్ కొంచెం పట్టించుకోవాలండి దీని విషయంలో. అలాంటి వాటికి ఒకటే సజెషన్, గవర్నమెంట్ ఒకసారి స్ట్రిక్ట్గా ఇలాంటి వాళ్ళని తీసి లోపలేసి పడేస్తే. ఇప్పుడు అదే కదా కేసులు, ఇప్పుడు ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడు సారీ తప్పైంది అంటున్నారు. మరి చనిపోయేలలో ఎవరు తీసుకొచ్చిస్తారు డబ్బులు? చనిపోయిన ఎవరు వాటికి వస్తారు? చనిపోయిన వాటికి రావాలి, ఇటు లాస్ అయింది వాటికి రావాలి. వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఇంట్లో పిల్లలు, తల్లిదండ్రులు, అమ్మ నాన్న, భార్య వీళ్ళందరూ ఉంటారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? చేతికి అందించిన కొడుకు మొన్న చచ్చిపోయింది ఇప్పుడు నిన్న, అని పరిస్థితి ఏంటి? వాళ్ళ ఫ్యామిలీని ఎవరు చూసుకోరు? 2 లక్షలు ఓను ప్రాణం పోయింది. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ చేయొద్దని గవర్నమెంట్ కూడా కొంచెం వార్నింగ్ ఇవ్వాలని, యూట్యూబర్స్ కానీ ఎవరు కానీ. యూట్యూబ్ అనేది మన ఫోన్లో అసలు ఆ యాప్ అనేది లేకుండా చేయాలని కోరుకున్నది ఒకటే ఆప్షన్. యాప్ లేకుండా ఉన్నాయి కదా, అలా అవి బ్యాన్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ తలుచుకుంటే అవన్నీ పోతాయి కదా. మరి అవి తీయాలంటే గవర్నమెంట్ కొంచెం ముందుకు నడవాలిగా. కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తే ఆటోమేటిక్గా అవన్నీ బయటకు వస్తాయి. ఇదే అన్యాయంగా ఎంటర్ అయితే మాత్రం అడ్డమైన యాప్లను పుట్టుకొస్తాయి. సో బెట్టింగ్ ని నిర్మూలించాలంటే ప్రభుత్వమే ఆలోచన చేసి చేయాలంటారు. దీనికి ఏకైక మార్గం ప్రభుత్వం ఒకటి చేస్తేనే నడుస్తుంది తప్ప ఇప్పుడు నువ్వు నేను మీడియాను ఏది చేస్తే నడవదు. అది ఏదైనా తీసుకుంటూ రెడ్ మార్క్ అనేది అది చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్ మాత్రమే. వాళ్ళ చేతులతోనే అవుతుంది, ఎవరి చేతులతోనే కాదు. వాళ్ళు కొంచెం న్యాయంగా పోతే 100% అవన్నీ కొట్టుకపోతాయి. ఓకే, ఏం చేస్తుంటారన్నా మీరు? ఆటో డ్రైవర్ అన్న. ఆటో డ్రైవర్ ఎంత వస్తుందని? ఎట్లా ఉంది ఇప్పుడు అన్న? ఒకప్పుడు 1500 వచ్చినాయి అన్న. ఈ సంవత్సరం నుంచి 500 కూడా వస్తలేవు అన్న. ఎందుకు వస్తలేవు అంటే ఓలా, ఊబర్, ర్యాపిడో వీళ్ళు ఒకప్పుడు గవర్నమెంట్ 2016కు ముందు మన మీటర్ ఛార్జ్ వచ్చేసి 14 రూపాయలు ఉండేది మీటర్కి అప్పుడు. అంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే 10 ఇయర్స్ బ్యాక్ అయితే 9 ఇయర్స్ అయితే. ఇది గవర్నమెంట్ లెక్కల మనము తీసుకుంటే ఇప్పటి వరకు 20 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది మనకు మీటర్ ద్వారా వచ్చేది. అంటే అట్లా చేసుకుంటే ఇప్పుడు ఓలా, ఊబర్ 14 అనేది, అంటే 2016కు ముందున్న మీటర్ ఛార్జీలు 14 ఉంటాయి. వీళ్ళు ఓలా, ఊబర్ వాళ్ళు మీ కిలోమీటర్కి వచ్చేసి 9 రూపాయలు, 10 రూపాయలు, 11 రూపాయలు ఏ లెక్కన పోతున్నారు వీళ్ళంతా. ఇప్పుడు జనాలను, ఆటో డ్రైవర్లను, ఓలా, ఊబర్, ర్యాపిడో వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు ముంచు. ఓలా, ఊబర్ వాళ్ళు ఏంటంటే ఇక గత్యంతరం లేదు, దీనికే పోవాలి అని బానిసలుగా చేసుకుంటున్నారు. పడవు మన దారనే అంటే 9, 10, 11 పోతే ఇక్కడ 100 లీటర్లు కేజీకి 100 రూపాయలు గ్యాస్ ఉంది. పెట్రోల్కి వచ్చేసి 106 ఉన్నది, డీజిల్కి వచ్చేసి 97 ఉన్నది. ఇట్లా చేసుకుంటూ పోతే మాకు డీజిల్ మందం కూడా వెళ్ళట్లేదు కదా. ఈ ఓలా, ఊబర్ యాప్ డ్రైవర్లందరికీ, అన్నదమ్ములందరికీ చెప్తున్నా, మీరు టోటల్ ఓలా, ఊబర్ యాప్లను ఎవరెవరు కొడుతున్నారో వాళ్ళందరూ ఆ యాప్లనన్నీ బ్యాన్ చేయండి. బ్యాన్ చేసి కూర్చుంటేనే అవి వాడకండి. అవి వాడకుండా ఉంటే 100% ఓలా, ఊబర్, ర్యాపిడో వాళ్ళు దిగి వస్తారు ఇక్కడికి. గవర్నమెంట్ ఇచ్చిన 14 రూపాయలు ఏది 2016లో, ఇప్పుడు తీసుకుంటే 20 రూపాయలు పడుతుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు లెక్కేసుకుంటే ఈ 9 సంవత్సరాలు అంటే పెరగడానికి ఛాన్సెస్. అలాంటి ఒక్కసారి ఆలోచించండి. ఆటో డ్రైవర్లు, ఓలా, ఊబర్ నడిపే ర్యాపిడో వాళ్ళ క్యాండిడేట్కు ఎవరైనా మంచిదే. ఓలా, ఊబర్ యాప్లను ఆఫ్ చేసేయండి, అసలు దాన్ని వాడకండి.
చచ్చినట్టు వాడు దిగి వస్తాడు, గవర్నమెంట్ కూడా వస్తుంది. అవి బంద్ చేసుకుంటేనే మనం బాగుపడతాం తప్ప దానికి బానిసలుగా మారద్దు. ర్యాపిడో, ఓలా, ఊబర్ వీటికి బానిసలుగా మారకండి. ఆటో డ్రైవర్లకు మరి ఇది సున్నితమైన మాటగా చెబుతున్నా. ఇది బంద్ చేసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా బాగుపడతారు. ఇది బంద్ చేయనంత వరకు మీరు బానిసలుగానే బతుకుతారు.